30 రోజులు జైల్లో ఉంటే సీఎం కుర్చీ ఖాయం. జగన్, చంద్రబాబు, రేవంత్లకు 130 అటెన్షన్ టెన్షన్ కూడా. జగన్ జైలుకి వెళ్లారు, చంద్రబాబు జైలుకి వెళ్లారు, రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్లారు. అయినా ఈ ముగ్గురు రాజకీయంగా నిలబడ్డారు. ఎందుకంటే ఇప్పటి చట్టం ప్రకారం కేవలం అరెస్టు జరిగిందని ఒక ముఖ్యమంత్రి గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని పదవి కోల్పోరు. కోర్టు నేరం రుజువు చేసి కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష విధించినప్పుడే అనర్హత వర్తిస్తుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 131 అదే 130th రాజ్యాంగ సవరణ బిల్లు అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కనుక చట్టమైతే ఈ సమీకరణ పూర్తిగా మారిపోయే అవకాశం ఉందనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. రేపు జగన్ ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో కొనసాగుతున్నా తీవ్రమైన నేరంలో అరెస్ట్ అయి చట్టంలో ప్రతిపాదించిన పరిస్థితులు వర్తిస్తే కోర్టు తుది తీర్పు రాకముందే పదవి మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనే ఈ బిల్లు ప్రధాన వివాదానికి దారితీస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గతంలో తాను కూడా జైలుకి వెళ్లిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఈ బిల్లుని ఎందుకు స్వాగతిస్తోంది? ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో సుదీర్ఘ కాలం జైల్లో ఉన్న జగన్ కూడా భవిష్యత్తులో ఇదే చట్టం వర్తించే అవకాశం ఉండొచ్చనే చర్చ కూడా సాగుతోంది. అంటే ప్రశ్న మాత్రం ఒకటే, రేపు తనకు వర్తించే అవకాశం ఉన్న చట్టాన్ని చంద్రబాబు ఎందుకు సమర్థిస్తున్నట్లు? అవినీతి మీద రాజీ పడకూడదనే నైతిక వైఖరా? ఎన్డీఏ రాజకీయ అవసరమా? లేక ముందుగా జగన్ కే ఎక్కువ ఇబ్బంది కలుగుతుందని ఒక రాజకీయ లెక్క? ఇదే సమయంలో కాంగ్రెస్ మాత్రం దర్యాప్తు సంస్థల్ని రాజకీయంగా ఉపయోగించే అవకాశం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు అసలు బిల్ ఏం చెప్తోంది? ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, అలాగే 2013లో లిల్లీ థామస్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కోర్టు నేరం రుజువు చేసి కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష విధించినప్పుడే ప్రజాప్రతినిధి అనర్హుడవుతాడు. కేవలం అరెస్టు, రిమాండ్ లేదా అండర్ ట్రయల్ ఆధారంగా పదవి మాత్రం ఊడిపోదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం జైలు నుంచే ప్రభుత్వాలు నడపకూడదంటూ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. అయితే దీనిని పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక మధ్య మార్గాన్ని సూచించింది. మిడిల్ పాత్. నేరం రుజువయ్యే వరకు శాశ్వతంగా తొలగించకుండా తాత్కాలిక సస్పెన్షన్ విధించవచ్చంటూ అభిప్రాయపడింది జేపీసీ. అయితే ఈ బిల్లు చట్టమైతే అది సుప్రీంకోర్టులో సవాళ్లను ఎదుర్కొనే అవకాశము లేకపోలేదు. రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం, వ్యక్తిగత హక్కులు, సమాఖ్య వ్యవస్థ వంటి అనేకమైన అంశాలు తప్పకుండా ఇక్కడ చర్చకు వస్తాయి. కానీ చట్టపరమైన చర్చ కంటే పెద్ద రాజకీయ ప్రశ్న ఇంకొకటైతే ఉంది. ఈ రోజు ప్రత్యర్థి ముఖ్యమంత్రిని దించి పారేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని ఒక పార్టీ చప్పట్లు కొడితే, రేపు అదే చట్టం తన ముఖ్యమంత్రి కుర్చీ కిందకు వస్తే ఈ రోజు జగన్ కు వర్తిస్తుందని ఆనందపడితే, రేపు అదే చట్టం చంద్రబాబును తాకదా? ఎల్లుండి రేవంత్ రెడ్డిని తాకదా? చట్టాలు వ్యక్తుల్ని చూసి పనిచేయవు, అధికారాలు కూడా శాశ్వతం కావు. అందుకే ఈ బిల్లు గురించి అసలు ప్రశ్న, అవినీతిని అరికట్టడమే లక్ష్యమా, లేకపోతే ఎన్నికల్లో ఓడించలేని ప్రత్యర్థిని చట్టం ద్వారా అధికారానికి దూరం చేసే కొత్త రాజకీయ మార్గమా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల్ని మార్చే హక్కు చివరికి ప్రజలదా, లేకపోతే ఒక అరెస్టు, ఒక దర్యాప్తు సంస్థ, ఒక 30 రోజుల కస్టడీదా? ఈ ప్రశ్నకు దేశం స్పష్టమైన సమాధానం చెప్పేదాకా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కేవలం ఒక చట్టం కాదు, భారత రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే అగ్ని పరీక్షగానే మిగిలిపోతుంది.